భారత్ మాతాకి ఈ దేశం మట్టి తిని, ఈ దేశం తిండి తిని, ఈ దేశం గాలి పీల్చి పరదేశం పాట పాడే పాకిస్తాన్ కుక్కల్లారా ఖబర్దార్ ఖబర్దార్. ఈ దేశం తిండి తిని, ఈ దేశం గాలి పీల్చి పరదేశం పాట పాడే పాకిస్తాన్ కుక్కల్లారా. పెహల్గాం ప్రాంతంలో మన పర్యాటకులపై మన కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపినటువంటి దాడిలో 27 మంది ప్రాణాలను కోల్పోవడం మనకు తెలిసిన విషయమే. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక పర్యాటకుడిని చంపినప్పుడు ఒక ఉగ్రవాది అక్కడ ఆ పర్యాటకుడి యొక్క భార్య కూడా నన్ను కూడా చంపేసే నువ్వు అని చెప్పి ఆ ఉగ్రవాదిని వేడుకుంటే వాడు నిన్ను నేను చంపను, ఈ దాడి గురించి నువ్వు నీ నరేంద్ర మోదీకి చెప్పు అని చెప్పి ఒక సందేశాన్ని పంపించమని చెప్పి ఆ మాతకి చెప్పడం, ఆ మాత అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో భర్త చనిపోయినటువంటి ఆ వాతావరణంలో ఆ వేదనతోటి ఘోషిస్తూ యావత్ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు వినిపించేటట్లు, ఆ ఘోష వినిపించేటట్లు ఆవిడ యొక్క బాధని మనం చూసాం. ఆనాడే భారత ప్రధాని నరేంద్ర మోదీ తప్పకుండా ఈ దాడికి ప్రతి దాడిని అతి త్వరలోనే చేసి చూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే ఎవరైతే ఉగ్రవాదులు భారతీయ మాతృమూర్తుల నుదుటి మీద ఉన్నటువంటి సింధూరాన్ని తొలగించేటట్లు చేశారో అదే మహిళా మూర్తులతోటి నరేంద్ర మోదీ గారు 2 మహిళా మూర్తులు సోఫియా అలాగే వ్యామికా సింగ్ వీరిద్దరి ద్వారా కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 100 మంది ఉగ్రవాదులను హంతం చేసిన మనం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం ఉన్నాం. అలాంటి చరిత్ర ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క పాలనలో ఈ రోజు భారత ప్రభుత్వం పాకిస్తాన్ లో దాగి ఉన్నటువంటి ఉగ్రవాదులను వెనక్కి తీసి వాళ్ళని అంతం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ ఎందుకో తెలియదు కానీ ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదన్నటువంటి పాకిస్తాను అంతమొందినటువంటి ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతోటి వాళ్ళు అంత్యక్రియలు చేస్తా ఉన్నారంటే ఇక్కడ ఉగ్రవాదులకు అదేవిధంగా పాకిస్తాన్ కు సంబంధం ఉంది అని చెప్పి ప్రపంచానికి వారే చాటేటట్లు చేస్తా ఉన్నారు. నమస్కారం. పహల్గాం యాత్రికుల పైన ఏదైతే ముష్కర మోకలు దాడి చేసి 26 మందిని చంపిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఎంతో సమయం పాటిస్తూ ప్రపంచ దేశాలందరికీ కూడా ఏదైతే ఈ ఉగ్రవాద విధ్వంసాన్ని వివరిస్తూ మరి ప్రపంచాన్ని భారతదేశానికి మద్దతుగా ఏకతాటిపై తీసుకొచ్చారంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ముఖ్యంగా భారతదేశంలో ప్రజలందరూ కూడా మనం అందరం మద్దతు ఇచ్చే తరుణం ఇది. ఈ రోజు భారతదేశంలో యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా బోర్డర్లో మనం ప్రశాంతంగా మన పనులు చేసుకుంటూ మనం జీవిస్తామంటే దేశ రక్షణ కోసం మన బిడ్డలు, మన తమ్ముళ్ళు, మన అన్నలు ఏదైతే బోర్డర్లో మరి 24 గంటలు శ్రమిస్తున్నారో నిరంతరాయంగా ప్రాణాలకి తెగించి మరి రక్తం వచ్చి ఏదైతే బోర్డర్కి ఒక్క ముస్కర్ని కూడా లోనికి రాకుండా కాపాడుతున్నారంటే వాళ్ళందరికీ కూడా మనం మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ప్రతి భారతీయ పౌరుడికి ఈ దేశంలో నుంచి ప్రతి ఒక్కడికి వద్దని కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తించుకోవాలి. మిత్రులారా, జై జవాన్, జై జవాన్, జై జవాన్. ఈరోజు మనం జాతీయవాదులందరూ కూడా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయడానికి వచ్చాం. కారణం ఏంటంటే ఈ యొక్క సైనికులకి వారు దేశానికి రక్షగా ఉంటున్నారు. సైనికులకి దేశానికి ఈ ఆంజనేయ స్వామి వారు రక్షగా ఉండాలని చెప్పి కోరుకోవడానికని మన వంతు బాధ్యతగా మనం వచ్చాం. కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు ఆల్రెడీ రక్షగా ఉన్నారు. సుదర్శన్ చక్రం S400 ఏదైతే మోహన్ పారిక్కర్ గారు కొన్నారో 13,500 కోట్లతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇదంతా ఒక పెద్ద బూతు, అది ఏమి పనిచేయదు అన్నది ఈ రోజు 100 మిసైల్స్ ని, 100 డ్రోన్లని, 4 హెలికాప్టర్, 4 F-16 విమానాలని, F-17 విమానాన్ని పడగొట్టింది.
ఆ రోజు మోహన్ పారిక్కర్ గారు ఆ యొక్క S-400 ఆ యొక్క మిసైల్ ఇది కొనకపోతే కనుక డ్రోన్ సిస్టమ్ ని ఈ రోజు భారతదేశ పరిస్థితి వేరేగా ఉండేది. చైనా ఆయుధాలు కింద పడిపోతున్నాయి, టర్కీ ఆయుధాలు కింద పడిపోతున్నాయి. అవి నిజంగా చెప్పాలి అంటే మన ఆంజనేయ స్వామి వారి కృప వల్ల, మోడీ గారి యొక్క ధైర్య సాహసాల వల్ల, సైనికుల యొక్క వీరత్వం వల్ల, నిజంగా ఆ సైనికుల వీరత్వం వల్ల ఈ యొక్క పాకిస్తాన్ ఆయుధాలన్నీ కూడా కొవ్వూరు దీపావళి మందుల షాప్ లో కొని ఒక ర్యాకెట్ లాగా ఎక్కడో దూరంగా 400 కిలోమీటర్ల దూరంలోనే పేలిపోతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటున్నందుకు సైనికులందరికీ కూడా రక్షగా ఆంజనేయ స్వామి వారు ఉండాలని, మనందరి మీద కూడా కృప ఉండాలని చెప్పేసి కోరుకోవడానికని సువర్తగా సహిత ఆంజనేయ స్వామి వారికి పూజలు చేయడానికి వచ్చాం. వారు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహించారు, దేశాన్ని అనుగ్రహిస్తారు. వారి యొక్క అనుగ్రహం దేశం మీద ఉండాలని, ఈ యుద్ధ వాతావరణం త్వరలో ముగిసిపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. జై జవాన్.